హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా అర్జెంటుగా బ్లౌజులు కుట్టే వీడియో అండి. నేను ఏంటి అంటే ఇప్పుడు వీడియో తీయాలి, ఇటు ఈ కస్టమర్లకి ఇంకొక 2 గంటల్లో బ్లౌజులు ఇవ్వాలన్నమాట. ఇవి వచ్చేసి 5 బ్లౌజులు. ఇవి నేను పట్టి 4-5 రోజులు అవుతుంది, ఇవి గుర్తులేదు. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి మేము తిరుపతి వెళ్తున్నాము, మాకు అర్జెంట్ అని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక ఇటు వీడియో తీసే టైం అయింది, ప్లస్ మళ్ళీ నేను ఈ బ్లౌజులు కూడా కుట్టాలి కదా అని 5 బ్లౌజుల కటింగ్ టక్కున పెట్టేద్దాం, వీళ్ళకి ఉపయోగం ఉంటుంది, నాకు కూడా పని అవుతుందని చెప్పేసి పెడుతున్నాను. ఈ 5 బ్లౌజులు కూడా నేను ఒక్క బ్లౌజ్ కట్ చేసినంత సేపట్లోనే కట్ చేస్తానండి. చాలా ఈజీగా చూడండి. 5 ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఈ హెచ్చు తగ్గింపులన్నీ కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవేంటి అంటే మనకి ఇలా ఎక్కువ తక్కువలు ఉండడం వల్ల మనకి బ్లౌజ్ అనేది కప్పు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత కింద ఇలా మనం దీనికోసం అంటే మనకి ఖర్చు కోసం అని ఇలా గీసేసుకున్నాం. ఓకేనా? ఇలా చూడండి, ఇలా గీసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకున్నాము. ఈ ఆది బ్లౌజ్ మేమే కుట్టామండి. ఈమె చాలా దూరం తిరిగారనమాట, దగ్గర విజయవాడ హైదరాబాద్లో కూడా కుట్టించారు. కానీ ఈమెకు సెట్ కాలేదన్నమాట, ఎందుకంటే కొంచెం బక్కగా ఉంటారు. ఇక బ్లౌజులు అస్సలు సెట్ కావని చెప్పేసి మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు 6 months అవుతుందండి పట్టించబట్టి. అంతకుముందు ఎక్కడెక్కడో తిరిగారు కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ ఇది చాలా నీట్గా చాలా చక్కగా ఉంది బాబు, నాకు ఇలాగే కుట్టండి అని చెప్పేశారు. నేను ఇలాగే కుట్టాను. ఇవి కాటన్ బ్లౌజులు కాబట్టి నేను వర్లాక్ చేయలేదండి. ఇక ఫ్యాన్సీ వాటికైతే కంపల్సరీ నేను చేస్తాను. ఇక ఇలా నడుము సైజ్ చూసుకున్నాను, డాట్ కోసం ఖర్చు కోసం వదులుకున్నాను, తర్వాత కప్పు పొడవు కూడా పెట్టేసుకున్నాను. నేను ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా కట్ చేయాలండి ఇది, అందుకని నేను త్వరగా చేస్తున్నాను. మీకు కూడా ఇలా పని తొందరగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను. అన్ని అందాజలే ఉంటాయి. నేను ఎక్కువగా టేప్ వాడనండి, స్కేల్ కూడా వాడను. ఇంకా ఏదో వీడియో కోసం అప్పుడప్పుడు వాడతాను, కానీ హైరన్ మాత్రం వాడతాను. హైరన్ బాక్స్ పిచ్ అయితే బాగా ఉంటుందండి నాకు, హైరన్ చేసుకోవడం, క్లాతులు పిండి వేసుకోవడం. ఎందుకంటే తర్వాతకి రిమార్క్ రావద్దు. నా కటింగ్ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఈ యొక్క క్లాతులు ఉతికి వేసి మనం చేసిన తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే హైరన్ చేసుకుంటాను అనమాట, వాష్ చేసిన తర్వాత. ఓకేనా? ఇలా బక్కగా ఉన్న వాళ్ళకి మనం తక్కువగా ఇలా తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఈ యొక్క రౌండ్ని మళ్ళీ ఒకసారి ఇలా హాఫ్కి చెక్ చేసుకోవాలన్నమాట మనం. చూడండి, ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా చూడండి కరెక్ట్గా వచ్చేసింది మనకి, టెన్షన్ ఏం లేదు. ఓకేనా? ఇక్కడ కొంచెం తగ్గించుకున్నాను, నేను ఇక్కడ పెంచాను. ఈ ఆమ్ హోల్ 1 ఇంచున్నర పెట్టేసి ఇంచే పెట్టానండి, ఇంచున్నర కూడా కాదు, బక్కగానే ఉన్నారు. ఇప్పుడు కొంచెం కండలేని వాళ్ళకి మనం ఇక్కడ తక్కువగా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇలా స్ట్రైట్ కటింగ్ చేసేసి కొంచెం ఇక్కడ ఇలా తీసేసి ఈ యొక్క ఖర్చు కొగ్గుర్తు, డాట్ కొగ్గుర్తు, చంకలో ఖర్చు కొగ్గుర్తు పెట్టేశాను. అయిపోయింది. బ్యాక్ పార్ట్స్ 5 కూడా ఫ్రంట్లు దిగాయి. ఒకటి కలర్ఫుల్ది తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు మంచిగా అర్థం కావాలని చెప్పేసి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటున్నాను. చూడండి, ఈ లైనింగ్లు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కూడా ఉన్నాయి. హ్యాండ్స్ కూడా మనకి వెళ్ళేది ఉంది కదా, మళ్ళీ హ్యాండ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు వస్తాయా రావని. వస్తాయండి, హ్యాండ్స్ చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ ఈ యొక్క దీనికోసమని నేను షేప్ బెల్ట్ కోసమని మలుచుకున్నాను. చూడండి, ఇలా మలిచేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నేనేం చేస్తున్నానంటే ఇలా చూడండి, ఇలా కొలుచుకుంటున్నాను. పైన ఖర్చు వదిలేసాను, ఇక్కడ ఇలా ఉంది కదా, అయితే ఇక ఇంతవరకు రావాల్సిందే ఇది. ఓకేనా? చాలా వరకు ముందు పార్ట్ ఏంటి అంటే ఇలా ఉందండి ఈ కటింగ్, మీకు తెలిసే ఉంటుంది. చూడండి, ముందు తక్కువ, చూడండి ఇక్కడ చూడండి తేడా మీకు అర్థమై ఉంటుంది. కొంచెం పైకి వేస్తాను. చూడండి 2 ఇంచులు తేడా ఉంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. అంటే ఈ పార్ట్ అనేది పైకి రావాలి ఏమకి, అప్పుడే గూడలు జారకుండా ఉంటాయి అని చెప్పేసి నేను గుర్తుపట్టి అలాగే కుట్టానండి. ఇవి చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి చూడండి, ఇలా చూసుకోవాలి. ఇక్కడ తగ్గించాలి అంటే మనకి ఉక్సుల పట్టికి వెళ్ళి కాజాల పట్టి వైపు తగ్గించి ఇక్కడ మళ్ళీ చంక భాగంలోకి వచ్చేసరికి సమానంగా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి షేప్ బెల్ట్, అప్పుడే వీళ్ళకి సెట్ అవుతుంది. ఎవరికి బాగా భుజాలు జారుతున్నాయి, అసలు సెట్ కావట్లేదు, బక్కగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా కటింగ్ అనేది చేసేద్దాం. చూడండి, చక్కగా మనకి కటింగ్ అనేది అయిపోతుంది. ఇలా చేసేసి ఇప్పుడు ఇలా చేసేద్దాం. నేను ఎన్ని అంటే మినిమం రోజు ఒక 50-60 బ్లౌజులు కట్ చేస్తానండి. మొత్తం వచ్చేసి మన దగ్గర ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఒక 3 డ్రెస్సులు కుట్టే వాళ్ళు ఉంటారు, లాంగ్ ఫ్రాక్స్ స్పెషల్గా కుట్టే వాళ్ళు ఉంటారు, చుడీదార్స్ ఇవి ఒక 2 ఉంటారు. మిగతా 7 వచ్చేసి మనకి బ్లౌజులు కుట్టే వాళ్ళేనండి. దాంట్లో జిగ్జాగ్ చేసేవాళ్ళు, చేతి పని చేసేవాళ్ళు ఉంటారు. ఇక
ఇలా నేనేం చేస్తానంటే ఇక చేతి పని ఏంటంటే ఎవరి వాళ్ళకే ఇస్తాను. 1-2 ఏమైనా అర్జెంట్లు మిగిలినప్పుడు చేతి పని వాళ్ళు వస్తూ ఉంటారనమాట మనకి. ఇప్పుడు వదిన కుడుతుంది ఇంట్లో, మా మిస్సెస్ కుట్టినవి ఏంటంటే రోజు 6-7 కుడుతున్నాం కాబట్టి ఆమెకి స్పెషల్గా నేను ఒక చేతి పని మనిషిని పెట్టాను. ఎందుకంటే వర్కర్స్ని సంధాయించాలి, ఇంట్లోనే ఉంటారు నాకు వర్కర్స్, వాళ్ళని వీళ్ళని చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా చేతి పనికి ఒకళ్ళు, జిగ్జాగ్కి ఒకళ్ళు, డ్రై వాష్కి ఒకళ్ళు, కంప్యూటర్ మిషన్కి ఒకళ్ళు, ఇలా ఉంటారనమాట నా దగ్గర వర్కర్స్. ఎవరి వర్క్ వాళ్ళకి పంచుతూ ఉంటాను. ఓకేనా. పొద్దున్నే నాకు 1 గంట ఇదే సరిపోతుందండి. రాగానే కంప్యూటర్ మిషన్లు ఉన్నాయా లేవా, ఎవరికి ఏ గిరాకీ ఇవ్వాలి, ఏది కట్ చేయాలి, పొద్దున్నే నాకు 7:30 నమాజ్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇక ఇదే దేవులాడుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నేను మర్చిపోయాను అనుకోండి, ఈ వీడియోలు మళ్ళీ నేను షాప్కి వచ్చిన కాడ నుంచి వీడియోలో బాధే ఉంటుంది నాకు, మళ్ళీ వేరేది ఉండదు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, మోజోలో అన్నిట్లలో మన వీడియోలు ఉంటాయి, షార్ట్లు అన్నీ తీస్తూ ఉంటాను. కాబట్టి నాకు తెలియకుండానే టైం అనేది గడిచిపోతూ ఉంటుంది, నాకు అర్థం కూడా కాదనమాట. అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మీకు ఇలా ఇది మొత్తం కూడా కంప్లీట్గా చేసేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా చేసిన తర్వాత అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అనేది అప్పచెప్పుకుంటూ ఉంటాను. ఇలా రాగానే మళ్ళీ వీడియోలు తీసుకోవడం ఇలాంటివి మళ్ళీ మధ్యలో అర్జెంట్లు తగులుతూ ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకోవాలి మనం కటింగ్ అనేది, అవన్నీ చూసుకుంటూనే మళ్ళీ చేసుకుంటూ ఉంటానండి. బిజీగా రోజు షెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉంటుంది మంది. ఇక అయినా కూడా నేను ఏం చేస్తానంటే వీడియోకి మాత్రం టైం తీస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వీడియో కోసం నా యొక్క కుటుంబం, అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారో, నా కుటుంబం నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు, టయానికి నేను వీడియో పెట్టాలి ఎలాగైనా అని చెప్పేసి ఎన్ని పనులున్నా కూడా పక్కకు తోసేస్తానండి. ఆ రోజు జ్వరం తగిలినా, జలుబు వచ్చినా, ఏది వచ్చినా కూడా నాకేంటి అంటే ఇంకా చేయాల్సిందే. వీళ్ళకి ఖచ్చితంగా నా సిస్టర్స్, నా యొక్క కస్టమర్స్ ఉన్నారు దీంట్లో, నా వాళ్ళు ఉన్నారు అనేది ఇక అది ఏదోనండి. టీ అలవాటు ఎలాగో ఇది కూడా నాకు అదొక అలవాటు అయిపోయింది. వీడియో తీయకపోతే ఎవరన్నా అనుకుంటున్నారో ఏమో, వాళ్ళు పాపం తప్పుగా అనుకుంటారు, అన్నయ్య వాళ్ళు పెట్టలేదని ఎదురు చూస్తారు, వాళ్ళని నేను అలా చూపించడం న్యాయం కాదన్నట్టుగా ఆటోమేటిక్గా నాకు ఎలా ఉన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ నేను నా వర్క్ ఆపుకొని మరైనా దీనికైతే ఇస్తానండి. ఎందుకంటే మీ సపోర్టు ఎప్పుడు ఉంటుంది కాబట్టి నాకు అలా నేను ఏంటంటే వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఓకేనా. ఇంకా ఇప్పుడు చూడండి చేతులు, ఇప్పుడు మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇదేంటి అంటే ఏదో కటింగు మీరు అన్నయ్య ఎలా చేస్తున్నాడు అందాజ ప్రకారం అని మీకు తెలియాలని నేను చేశానండి కటింగు. దీంట్లో అయితే ఎక్కువగా మీకు ఏం నేను టిప్స్ చెప్పలేదు, కాకపోతే మీకు అర్థం కావాలి అని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. ఇది ఒక్కటే కాదండి, నేను ఇంకా పెద్ద కత్తెరతో ఒకేసారి 7-8 బ్లౌజులు కూడా కట్ చేస్తాను. ఈ చంక డౌన్ అనేది ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇలా చేతికి చంక పేలికలు కూడా అవసరం లేదండి, చాలా చిన్నగా ఉంటారు ఏమి. ఇప్పుడు చూడండి, ఒక మీటర్ కూడా తీసుకోలేదు కదా, 80 సెంటీమీటర్లే సరిపోతుంది బ్లౌజ్. మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇలా బక్కగా ఉన్న వాళ్ళకైతే మనం ఆడుకోవచ్చు బ్లౌజులో క్లాత్లు. కొంచెం 36 కాడ నుంచి మాత్రం మనం మీటర్ క్లాత్ అయినా ఉతికేస్తే సరిపోదండి, అలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ 10 నిమిషాలు కూడా పట్టలేదు, 5 బ్లౌజులు కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒరిజినల్ కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఒరిజినల్ కూడా ఎలా చేస్తాను, ఇంకా ఇలా పెడతాను నేను. ఒరిజినల్ ఏం చేస్తానంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటాను, ఇక ఎలా వీలు పడితే అలా. నాకేంటి అంటే ఇక తిమ్మిని చేస్తాను, ఇలానే చేయాలి అనేది అయితే ఉండదు. ఫస్ట్ నాకు బార్డర్ కనిపిస్తే హ్యాండ్స్ తీసేస్తాను ఇలా బారుగా. ఈ పేలికలన్నీ మనకి చంక పేలికలకు ఉపయోగపడతాయని అలాగే స్ట్రైట్గా తీసి ఉంచి కొంచెం ఎక్కువగా చేస్తాను నేను. ఒరిజినల్ ఎప్పుడైనా కూడా ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువగా చేసేస్తాను. తర్వాతకు వచ్చేసి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది స్ట్రైట్గా లేదు, అడ్డంగా ఉంది. చేతులు తీసిన తర్వాత ఇలా స్ట్రైట్గా మడత పెట్టుకోవాలి. ఈ అంచు నిలువుగా రావాలి ఎప్పుడైనా కటింగ్కి, అప్పుడు బ్లౌజులు అనేవి ముడతలు రావు మనకి. ఓకేనా. ఇలా మనం పెట్టేసి ఇప్పుడు ఈ ఖర్చులు ఇది మొత్తం మనం వేస్ట్ పీస్ మొత్తం ఇలా మనం తీసుకొని దీంట్లో పడేసుకొని ఫ్రంట్ పార్ట్ ప్లస్ మళ్ళీ మనకి బ్యాక్ పార్ట్ ఒకటి రావాలి, బ్యాక్ పార్ట్ ఒకటి తీసేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా చూడండి ఇలా తీసేసాను. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత ఈజీ అంటే ఇంక ఇలా కొంచెం ఎక్కువగానే పెడతాను నేను, ఎందుకంటే కుట్టే వాళ్ళు వర్కర్స్ కాబట్టి మనకి ఇబ్బంది ఉండొద్దు. ఇంకా క్లాత్ ఉంది కదా మనకి, లేనప్పుడు ఏమో అనుకోవచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇంక ఇలా వీళ్ళు కుట్టుకున్న తర్వాత చుట్టూ కట్ చేసేసుకుంటారండి. మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇవన్నీ పైకుట్లు వేస్తారనమాట. వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి వచ్చిన వాళ్ళని ఖాళీగా ఉంచాను నేను. వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా పైకుట్లు వేస్తూ ఉంటారనమాట. ఇవి పైకుట్లు వేసి వర్కర్స్కి అందిస్తూ ఉంటారు. ఏ పని ఆ పని ఖాళీగా ఉండొద్దు ఎప్పుడైనా అని చెప్పేసి అలా చేస్తూ ఉంటాను. ఏదైనా తప్పు వచ్చినా కూడా మళ్ళీ ఇంట్లో మన
మా మిస్సెస్ చూస్తూ ఉంటారు, చూసేసి చక్కగా మళ్ళీ సెట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా మనం అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. అంచు వచ్చేసింది, ఈ అంచు ప్రకారం మళ్ళీ నేను తీస్తున్నాను. కొన్ని ఏంటంటే అడ్డంలోనే నిలువు డిజైన్స్ ఉంటాయి, అలాంటి వాటికైతే మనం తప్పదు, అడ్డపన్నాలోనే తీయాల్సి వస్తుంది. ఓకేనా? ఇలా అన్నీ తీసుకొని పక్కకు పడేసుకోవాలి. ఐదు బ్లౌజులు అంటే మనకి దగ్గర దగ్గర చాలామంది సిస్టర్స్కి 2 గంటలు 3 గంటలు పడుతుందండి. నాకు తెలుసు, కిందికి మీదికి పడుతూ ఉంటారు, అది ఎలా కట్ చేయాలి, ఇది ఇలా కట్ చేయాలని చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. నేను చూశానండి చాలామంది కటింగ్స్కి. అంతెందుకు, నేను ఇంట్లో నేర్పించే వాళ్ళకి కూడా నేను చూస్తూ ఉంటాను. కటింగ్ చేయడం అయితే ఒక బ్లౌజే ఒక అర్ధగంట అలా పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పిన రీతిలో నేను ఏం చేస్తుంటానంటే ఇలా చేస్తాను. ఎందుకంటే నా చేతికి అలవాటు కదా ఫస్ట్ నుంచి. ఇది కూడా ఇలా వేసుకుంటేనే మంచిదండి, మనకి డిజైన్ లేదు కాబట్టి నిలువుగా వేసేస్తున్నాను. ఓకేనా? దీనికి 2 అంచులు వస్తే ఒక అంచు తీసేసి వాళ్ళకి ఇచ్చేసానండి. ఎందుకంటే మళ్ళీ మనకున్న కాడ నుంచి ఆ బ్లౌజ్ అనేది మనం ఏ అంచు వేస్తాం, వాళ్ళకి ఈ అంచే కావాలన్నారు, మిగతా అంచు తీసి వాళ్ళకి ఇచ్చేసాను. ఈ అంచు ఉంచుకున్నాను నేను. ఓకేనా? అలా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటాను అనమాట పని. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్రాస్గా ఇలా వేసుకోవాలి. ఒరిజినల్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అంతా చేసి చూపించాలి కదా, ఎలాగైనా మీకు ఇప్పుడు అన్నయ్య ఎలా చేస్తున్నాడు అని ఒక ఇది ఉంటుంది. నా పని కూడా చూడాలి కదా మీరు ఫాస్ట్గా. ఇప్పుడు ఇంకా మీతో మాట్లాడుతున్నాను కానీ ఇప్పటికెళ్తే ఎన్ని బ్లౌజులు చేస్తానో, ఇంకా చేస్తూనే ఉంటాను. నా చేతి వాటం అనేది బాగా పెరిగిందండి, చక్కగా చకచకా చేసేస్తాను. ఈజీ ఉంటుంది అనమాట నా పని ప్రాసెస్ అనేది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా షార్ట్ కట్ కూడా. ఇబ్బంది పడను పని విషయంలో, చలాకీగా చేసుకుంటాను. ఏ పని అయినా కూడా ఇంత కష్టపడాలా అనేది ఉండదు నాకు. ఎందుకంటే ఎవ్వరు లేకపోయినా కూడా, ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను షాప్లో, బయట కస్టమర్లు ఒక 2 వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఎవ్వరు లేకపోయినా కూడా నా పనిలో నేను ఏంటంటే ఆనందం లీనమైపోతా, ఆనందం వెతుక్కుంటాను అనమాట. వీళ్ళుంటేనే నేను చేస్తాను, ఒకళ్ళు ఉండాలి టైం పాస్కి, అది ఇదేని ఏమి ఉండదు. ఇక ఖచ్చితంగా నేను ఒక్కడున్నా, ఇంక అసలు ఒక్కడి ఉంటే పని ఎక్కువగా అవుతుంది నాకు కటింగ్ అనేది. ఇంకా ఇంట్లో ఉన్నా కూడా కొంచెం పిల్లలు వర్కర్స్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక డౌట్ అడుగుతుంటారు, కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇలా షాప్లో మాత్రం ఒక్కడిని ఉన్నాను అనుకోండి, ఎంత పని చేసుకుంటానంటే, ఇక ఫ్రీగా ఖాళీగా ఉన్నప్పుడైతే కటింగ్ చేసుకోవడం, లేకపోతే లైనింగ్లు పిండేసుకోవడం, లైనింగ్లు తెచ్చుకోవడం, దారాలు మ్యాచింగ్ తెచ్చుకోవడం, థ్రెడ్ పైపింగ్లు తెచ్చుకోవడం, ఏదైనా లేదా ఇది చూసుకోవడం, పై మెయింటెనెన్స్ అంతా ఇక ఒక తయారు చేసుకుంటాను అనమాట. ఒక లిస్టు నైట్ పండుకునేటప్పుడే నా మనసులో ఒక లిస్టు ఉంటుందన్నమాట. ఏమని, రేపు ఇది తేవాలి, ఫలానోళ్ళ కటింగ్ అని. ఇక 1 2 ఇలా మర్చిపోయినవి ఏమైనా ఉంటే ఎడుదటి నెట్టేసి ఫస్ట్ వీళ్ళకి అందిస్తా. అర్జెంట్లో అర్జెంట్ తీస్తూ ఉంటాను. ఎవరిని ఖాళీగా ఉంచను, నేను కూడా ఖాళీగా ఉండను. ఎందుకంటే నాకు ఆ విషయం నచ్చదండి. ఖాళీగా ఉండడం అనేది ఉండొద్దు. మనిషి ఖాళీగా ఉన్న కాడ నుంచి ఏదో ఒకటి మనకి ఏంటి అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా మనం ఇది కూడా కటింగ్ చేసేసాం. ఇప్పుడు 3 అయిపోయాయి. 4వది లైనింగ్లు వీళ్ళే తెచ్చుకున్నారండి, నేనేం తీసుకురాలేదు. కాటన్ కాబట్టి ఇంక నేను చాలా అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకంటే ఇవి కాటన్ బ్లౌజులు కాబట్టి అవి ఉతికేసే టైం లేదు నాకు, అందువల్ల సెట్ అయిపోయింది. అదే ఒకవేళ మనం పాలిస్టర్ అయితే ఉతికేయాలి అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక మనం బాధపడాల్సిందే. ఎందుకంటే ఇక మనకి ఉతికిన తర్వాత కుట్టాలి. ఓకేనా? ఇలా హ్యాండ్స్ తీసేద్దాం. చాలా ఉందిలేండి, క్లాత్ చాలా ఉంది కాబట్టి నేను త్వరగా తీసేస్తున్నాను. ఇవి మాత్రం మీటర్ క్లాత్ తీసుకున్నారు వీళ్ళు, అందువల్ల నేను తీసేసుకుంటున్నాను. ఓకేనా? ఇలా మెడలు జారకుండానే కటింగ్ చేసేస్తున్నానండి. చాలామందికి ఏంటంటే మెడలు జారడమే ఉంటుంది ఎక్కువగా ప్రాబ్లం అనేది, అందువల్ల నేను అలా లేకుండా ఫస్ట్ చేసేసుకుంటాను అనమాట. ఇలా ఈ ఖర్చులన్నీ తీసేసుకోవాలి, దాంట్లో పడేసి ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. హ్యాండ్ బ్యాక్ పార్ట్ వస్తే మనకి ఏముంది చూడండి, ఇంకా ఇంత క్లాత్ మిగిలిపోయింది మనకి. ఇవి బాగా క్రాస్ కూడా వేయరండి వీళ్ళు, ఎందుకంటే లైట్ క్రాసే. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు కోపుగా ఇష్టం ఉండదు కాబట్టి మనం క్రాస్ కూడా లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఈ ఖర్చులు మొత్తం దీంట్లో ఒక పీస్ కూడా నేనైతే పారేయనండి, ఎందుకంటే దేనికి ఏది ఉపయోగపడుతుందో మనం చెప్పలేము. అన్నీ ఇలా కలిపేసి ఒక దాంట్లో పెట్టేసి ఇలా నేను ముడి వేస్తాను అనమాట. ఓకేనా? ఈ బార్ పీసులు తీసుకొని ఇలా పని అనేది ఇలా ఉంటుందండి నాది. ఫాస్ట్గా ఏదో వీడియోలో మీకు చిన్నగా తీయడం, చిన్నగా పెట్టడం చేస్తూ ఉంటాను రోజు కూడా.
నాకు చిన్నగా అసలు మీతో చెప్పేది ఏముంది కానీ చిన్నగా పని చేయడం నాకు నచ్చదండి. స్పీడ్ అనమాట నా పని, ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి చాకచక్యంగా 15 నిమిషాల్లో 5 బ్లౌజులు కట్ చేశాను, ఒరిజినల్తో సహా. మీ కళ్ళ ముందే చూపించాను కదా, 20 నిమిషాలు కూడా పట్టలేదు. అలా ఉంటుంది నా పని. ఇంకా మీతో మాట్లాడకపోతే ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది ఈ పని. ఇప్పుడు ఇంట్లో నేను ఎన్ని బ్లౌజులు, 3, 4, అవి ఒక 5 బ్లౌజులు, ఈ ఒక 4, మొత్తం ఇంట్లో 22 బ్లౌజులు కట్ చేసి వచ్చానండి. 22 బ్లౌజులు లైనింగ్లు షింక్ చేసి, లైనింగ్లు ఐరన్ చేసి, మళ్ళీ వాటిని కొన్నిటిని ఇవి క్లాతులు వెళ్ళకపోతే క్లాతులు దేవలాడి డిజైన్స్ చూసి మోడల్స్ చూసి సెట్ చేసి, ఇవి ప్లేనవి కాబట్టి తొందరగా అవుతున్నాయి. ఇంకా డిజైన్స్ మోడల్స్ ఉంటాయి చూడండి, అవి ఏమవుతాయంటే నేను కొంచెం దేవలాడాలి కదా మోడల్స్కి, క్లాతులు వాళ్ళన్నిటికీ సెట్ చేసి వాళ్ళకి ప్లాన్ గీయాలి నేను. ఇప్పుడు దీని మీదనే బ్యాక్ పార్ట్ మీదనే వాళ్ళ ప్రాబ్లం అంతా రాస్తాను. థ్రెడ్ పైపింగ్ కావాలంటే ఇక్కడ రాస్తాను, కుర్చీ కావాలన్నా రాస్తాను, పోట్లీ బటన్స్ అని ఇక్కడ రాస్తాను, లూజులు కానీ టైట్లు కానీ బ్యాక్ పార్ట్ మీద రాస్తాను. మా వాళ్ళకి గుర్తు అనమాట, కుట్టే వాళ్ళకి, అన్న ఇక్కడ రాస్తాడని ఫస్ట్ తీయగానే చదువుకుంటారు. చదువుకొని నోట్ చేసేసుకొని ఇక దాన్ని బట్టి మనకి ఇచ్చేస్తారనమాట. అలా ఒక కోడ్ ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక కోడ్ ఉంటుంది. ఇలా ఒరిజినల్ తీసేయాలి. చాలా సింపుల్గా చాలా ఈజీగా కట్ చేశాను. ఇవి ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి తీసి వాళ్ళకి ఇచ్చేయాలండి నేను, ఎందుకంటే ఇక ఏమొచ్చిందంటే అస్సలు ఊకోదనమాట. చాలా నాకు బతిమిలాడి ఇచ్చి వెళ్ళారు, నేను మాట నిలబెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీ ముందు నిలబెట్టుకున్నాను అటో ఇటో, అలాగే ఇప్పుడు ఏమో ముందు కూడా నిలబెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి నా ఒక వీడియో అందరు చూసినందుకు. నా ప్రతి వీడియో మీరు చూసి ఆదరిస్తూ ఉంటారు. అందరికీ నాకు నేను అసలు ఎలా నేను మిమ్మల్ని ఇది చేయాలో కూడా నాకు తెలియదండి. చాలా 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 నన్ను ఆదరిస్తూ ఉంటారు, చాలా లైక్లు ఇస్తుంటారు, అలాగే కామెంట్ చేస్తుంటారు. ఈరోజు నా యొక్క స్పీడ్ పని మీకు ఎలా ఉంది, ఎలా నచ్చింది, మీరు మాటల రూపంలో నాకు చెప్తే నేను చాలా ఆనందంగా పడతాను. రోజు చేసే పనే కాకపోతే ఈరోజు నేను ఏంటంటే మీకు తెలియకుండా స్పీడ్గా చేసేసాను అనమాట. ఇంకా అంతే. నా యొక్క కటింగ్ ఎలా ఉంది, నేను ఎంత స్పీడ్గా చేశాను అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?